నైట్ నుంచి షిఫ్టింగ్ పిలిచి నాకు ఫుల్గా పట్టేసి నా అకౌంట్లో డబ్బులు కొట్టేసుకుంటావా? మరి ఎలా ఉన్నావంట్రా? నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది కదరా. హలో హలో అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్సా? ఎందుకు? కాలేజ్ ఫీ కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వను అన్నారా. నువ్వు కరెక్ట్ టైం కట్టావు కాబట్టి ఈరోజు ఎగ్జామ్ రాయనిచ్చారు నన్ను. థ్యాంక్స్ రా. ఎందుకు ఎగ్జామ్ ఎలా రాసావు? చాలా బాగా రాశాను అన్నయ్య. అవునా? లవ్ యూ సో మచ్ రా. సారీరా, తప్పుగా అర్థం చేసుకున్నాను. అయినా ఇలా ఎందుకు చేసావురా? ఎందుకమ్మా అంతలా బాధపడుతున్నావు? కాలేజ్ ఫీజు రేపట్లోగా కట్టాలి. అన్నయ్య చూస్తే ఇలా ఉన్నాడు. నేనేదో అరేంజ్ చేస్తానులే అమ్మా. వద్దులేండి, రేపటి వరకు టైం ఉంది కదా, అన్నయ్య చూసుకుంటాడు. మీ చెల్లి నీ మీద చాలా హౌస్ పెట్టుకుందిరా, కానీ నువ్వేమో నీతో డబ్బులు ఉన్న కట్టడం లేదు. అందుకని ఇలా చేయాల్సి వచ్చింది. సారీరా, నేను మా చెల్లిని అర్థం చేసుకోలేకపోయాను. ఈరోజు దాని మాటలు విన్నాక అర్థమైంది అది నన్ను ఎంత నమ్మిందో, నా మీద ఎంత ప్రేమ పెట్టుకుందో అని. అరే, మన చెల్లెలకి బాధ్యతగా ఉండకపోయినా పర్వాలేదు, కానీ భారంగా మాత్రం మారకూడదురా. నేను నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టావు కాబట్టి ఇవాళ మీ చెల్లి అంత హ్యాపీగా ఉంది. లేకపోతే ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించు. ఇప్పటి నుంచైనా మీ చెల్లిని జాగ్రత్తగా చూసుకోరా. థ్యాంక్ యూ సో మచ్ రా.